వెల్కమ్ టు జీపీకే మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం పర్టికులర్ ఇంటిగ్రల్ అంటే టైప్ 3 గురించి చూద్దాం. అంటే టైప్ 3 అంటే మనకి క్యూ ఆఫ్ ఎక్స్ అనేది సమ్ ఎక్స్ పవర్ ఎం లా ఉంటే ఏంటి ప్రొసీజర్. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఏంటంటే ఎక్స్ పవర్ ఎం వచ్చినప్పుడు మనం ఈ క్యూ ఆఫ్ ఎక్స్ ని సమ్ క్యూ ఆఫ్ ఎక్స్ ని మనం 1 ప్లస్ ఎక్స్ లా రాస్తామండి. సో ఎలా అంటే లైక్ 1 plus x whole power minus 1 and 1 minus x whole power minus 1. ఈ రెండు ఎక్స్పాన్షన్స్ ని యూజ్ చేస్తాం మనం. అంటే లైక్ ఏంటంటే మీకు ఈ రెండు ఎక్స్పాన్షన్స్ గురించి కంప్లీట్ గా తెలవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ నేను రాసేస్తా ఇక్కడ. ఓకే, మీకు ప్రాబ్లం చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రాబ్లం చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. బేసికల్గా ఏంటంటే కొన్ని ఎక్స్పాన్షన్స్ లైక్ 1 plus x లేదా 1 plus d అనుకోండి, నో ప్రాబ్లం. 1 plus d whole power minus 1 అంటే 1 minus d plus d square minus d cube plus 1 ఉంటుంది. ఇంకోటి 1 minus d whole power minus 1 అంటే ఇక్కడేమో 1 plus d plus d square plus d cube plus 1 ఇలా వస్తుంది. అంటే ఇక్కడ రెండు కూడా మైనస్ నుండి అన్ని టర్మ్స్ ప్లస్ అవుతాయి. లేదు ఇక్కడ ప్లస్ నుండి ఇక్కడ మైనస్ ఉంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఆల్టర్నేటివ్ వస్తుంటుంది. సో ఇక్కడ నేను పిఐ ఫైండ్ అవుట్ చేయడానికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇక్కడ వాడు మొత్తం అడగలేదు, అందుకోసం నేను కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్, దీని సింబాలిక్ ఫామ్ లో ఎలా రాస్తాం, డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, సో దట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇట్స్ పిఐ ఒకటే కదా అడిగింది, పిఐ ఈజ్ ఈక్వల్ టు 1 బై డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ రాస్తాం. ఇదే ఫామ్ లో రాయొచ్చు మనం, 1 ప్లస్ డి స్క్వేర్ అని రాసుకోవచ్చా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది, పైకి తీసుకెళ్తాను నేను. 1 ప్లస్ డి స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 అంటే నాకు 1 ప్లస్ డి స్క్వేర్ ఈ ఫామ్ నీకు గుర్తుంటే ఇది నువ్వు చేసేయచ్చు. లేదా 1 ప్లస్ ఎక్స్ అనుకోండి, మీకు క్లారిటీ కోసం డీలలో రాసుకోవచ్చు, లేదా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అని అనుకోండి, మీ ఇష్టం. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అనుకుంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1, లేదు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అయితే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్. మీ ఇష్టం, మీ కన్వీనియంట్, ఏదర్ డి అన్న అనుకోండి ఎక్స్ అన్న అనుకోండి, అది మీ ఇష్టం. సో ఇప్పుడు నేను ఇక్కడ దీని ప్రకారం 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1 అంటే నా ఎక్స్పాన్షన్ ఏంది, ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేసుకోవాలి. చేస్తే ఏముంది, 1 మైనస్ ఎక్స్ అంటే 1 మైనస్ డి స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఓకే, 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 4 ప్లస్ ఆన్ ఉంటుంది. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటాను, నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ అని అంటాం. ఎందుకు అని అంటే నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్, ఎందుకు అని అంటే మనం మాక్సిమం ఎక్స్ స్క్వేర్ ని ఎన్ని టైమ్స్ డెరివేట్ చేయగలుగుతాం, 1 టైం చేస్తే 2x వస్తుంది, నెక్స్ట్ టైం చేస్తే 2 వస్తుంది, ఆ తర్వాత డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 టైం చేయగలుగుతాం, మళ్ళీ సెకండ్ టైం మాక్సిమం 2 టైమ్సే చేయగలుగుతాం. కాబట్టి మన డి స్క్వేర్ టర్మ్స్ వరకు సరిపోతుంది, మిగిలిన ఎక్స్ట్రా టర్మ్స్ రాయాల్సిన అవసరం మనకి లేదు. కాబట్టి ఇక్కడ మనం నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ అన్నాం. మనకి ఇక్కడ కూడా మనం సింపుల్ గా ఓన్లీ ఏం తీసుకుంటాం, 1 మైనస్ డి స్క్వేరే తీసుకుంటాం, సరిపోతుంది అక్కడ వరకు. ఎందుకు అంటే ఈ డి పవర్ 4 టైమ్స్ మనం చేయలేం కదా ఎక్స్ స్క్వేర్ ని. కాబట్టి 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మీకు తెలుసు డి అంటే నేను ఇంతకుముందు చెప్పా, డి బై డిఎక్స్ అని. మరి 1 టైం డెరివేటివ్ చేస్తే ఎంత, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, మళ్ళీ చేస్తే 2 అంటే ఇక్కడ నీకు రిజల్ట్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2, ఇదే మన పిఐ. పిఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఎగ్జామ్ లో ఓన్లీ పిఐ గురించి అడిగాడు కాబట్టి పిఐ గురించి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా పిఐ అడిగాడు. ఫైండ్ పిఐ ఆఫ్ 1 బై, యాక్చువల్గా ఇలా అడిగాడు ఏంటంటే ఇక్కడ పిఐ కూడా కాదు, సాల్వ్ అని చెప్పి ఇలా ఇచ్చాడు. ఏంటిది 1 బై ఇలా ఇచ్చాడు సాల్వ్ అని, 1 బై డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అని. మనకు తెలుసు డి అంటే డెరివేటివ్ అని. ఓకే, 1 బై డి అంటే ఇంటిగ్రల్ అని. సో దేర్ఫోర్ ఇప్పుడు 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ 1 బై డి ఇంటూ 1 బై డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తా, ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 అని రాస్తా. 1 బై డి ఇంటూ 1 బై డి ఆఫ్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4. మనకి ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో దేర్ఫోర్ ఇక్కడ కూడా
ఇంటిగ్రల్ ఆఫ్ వన్ టైం ఇలా రాసేసుకున్నా. ఇచ్చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేస్తాను. సో 1/d ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 4కి 4 + 1/4 + 1 అంటే x⁵5/5. నౌ అగైన్ డెరివేటివ్ 1/d అని ఉంది కదా, అంటే అగైన్ ఇంటిగ్రల్. ఈ 1/5 బయట పెట్టేయండి. 1/d ఇంటిగ్రల్ అంటే మళ్ళీ 1/d x⁵5 dx. సో 1/5 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ x⁵5కి ఇంటిగ్రేషన్ x⁶/6. సో ఓవరాల్ ఆన్సర్ నీకు x⁶6/30. దాని ఆన్సర్ ఇది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఫైండ్ దీనికి ఫైండ్ పిఐ పర్టికులర్ ఇంటిగ్రల్ అడిగాడు. d⁴ - d⁴ ఇంటూ y = x². సో ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్ అండి, పిఐ అడిగినాయి. ఓకే, అందుకోసమనే మనం వాడు సాల్వ్ అని చెప్పకుండా ఓన్లీ పిఐ అని అంటున్నాడు. పర్టికులర్ ఇంటిగ్రల్ మాత్రం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. సో మనం ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎప్పుడు కనుక్కోవాలన్నా ఏం చేస్తాం, 1/f(d) ఇంటూ q(x) కదా రాయాల్సింది. సో 1/f(d) అంటే d⁴ - d⁴. q(x) is x². సో జనరల్ గా 1/, ఈ రెండిట్లోంచి d⁴ అనేది కామన్ తీసుకుందాం. మిగిలింది ఏంది ఇక్కడ, d² - 1. ఓకే, లీస్ట్ డిగ్రీ టర్మ్స్ తీసుకోవాలి రెండిట్లోంచి, లీస్ట్ డిగ్రీ టర్మ్స్. ఎందుకంటే నాకు d⁴ కావాలి, ఎందుకంటే 1 రావాలి. అల్టిమేట్గా ఏం రావాలంటే 1 రావాలి. అయితే +1 -1 అదంతా 1 వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. అందుకోసం d⁴ కామన్ తీసా. సో 1/d⁴ అలాగే ఉంటుంది. నేను ఇక్కడ నుంచి నాకున్న ఎక్స్పాన్షన్స్ ఏంటి, either 1 + x⁴ -1 ఆర్ 1 - x⁴ -1. 1 అనేది ఫస్ట్ ఉండాలి కాబట్టి నేను మళ్ళీ మైనస్ కామన్ తీస్తా. మైనస్ కామన్ తీస్తే నాకేమైంది, 1 - d² అయింది. 1 - d². ఇప్పుడు ఇది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, 1 - d² పైకి తీసుకెళ్తే 1 - d² (-1). సో ఈ -1/d⁴ ఇది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు నాకేమైతుంది ఇక్కడ, 1/d⁴ అలాగే ఉంది. ఇక్కడ పైకి తీసుకెళ్తే 1 - d² (-1) ఆఫ్ x². ఇంతకుముందు ప్రాబ్లంలో చెప్పుకున్నాం, x² ని మాక్సిమం ఎన్ని టైమ్స్ డెరివేటివ్ చేయొచ్చు, 1 టైం చేస్తే 2x వస్తుంది, నెక్స్ట్ టైం చేస్తే 2 వస్తుంది, ఆ తర్వాత చేస్తే 0 వస్తుంది. అంటే ఓన్లీ మనకి d² టర్మ్స్ వరకు రాసుకుంటే సరిపోద్ది. మనకున్న ఎక్స్పాన్షన్ 1 - x⁴ -1 వాడండి ఇక్కడ. సో 1 - x⁴ -1 ఏంది, 1 + x + x² + 1. ఎందుకు, రెండు నెగిటివ్ ఉన్నప్పుడు మనం అన్ని ప్లస్లే వస్తాయని చెప్పుకున్నాం. సో దేర్ఫోర్ 1/d⁴ ఇక్కడ 1 + x² చాలు. సో అని రాసిద్దాం. ఎందుకు, ఇంకా నెక్స్ట్ x² రాసుకుంటే d⁴ అది మనకి అవసరం లేదు. కాబట్టి ఓన్లీ 2 టర్మ్స్ వస్తాయి. నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ అనండి. నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్. హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్. నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ అంటాం. అంటే ఏమవుతుంది, ఇప్పుడు మనకి హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ మనం నెగ్లెక్ట్ చేసుకుంటే, సో హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్ మనం ఇక్కడ నెగ్లెక్ట్ చేసుకుంటే మిగిలింది ఏంటి, ఇంకా 1 + d² వరకు రాస్తే సరిపోద్ది. ఏమవుతుంది, 1 + d² ఆఫ్ x². సో దట్ నాకు -1/d⁴ 1 × x² ప్లస్ d² ఆఫ్ x². సో దట్ నాకు -1/d⁴ x². 2 టైమ్స్ చేస్తా, x² 1 టైం చేస్తే ఎంత, 2x, మళ్ళీ చేస్తే 2. సో దేర్ఫోర్ నాకు ఇక్కడ వచ్చేది 2. సో దట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే -1/d⁴ అని ఉంది. అంటే ఏం చేయాలి, -1/d⁴ అంటే నేను 4 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. 4 టైమ్స్ ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ మొదలు పెడదాం. సో -1/d⁴ ఆఫ్, సో x² + 2 ఉంది. సో -1/d³ ఇక్కడ రాసి 1/d ఆఫ్ x² + 2. ఓకే, సో ఏమవుతుంది, -1/d³ ఇంటూ 1 టైం ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ x² + 2 dx -1/d³ ఇంటూ, ఓకే 1 టైం ఇంటిగ్రేషన్ చేస్తే x² కి x³/3 ప్లస్ కాన్స్టెంట్ కి 2x. మళ్ళీ ఏం చేద్దాం, 1/d² ఇక్కడ రాసుకొని ఇంకొకసారి 1/d అని రాసేసి
ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 2x దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ చేస్తే ఏమవుతుంది -1/d² అలాగే ఉంటది 1/d అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x cube by 3 plus 2x dx. So -1/d² of x cube ki integration x to the power of 4/4. 4 3s are mala 12 vastundi. 2 into x ki x square by 2. Okay. So idi cancel అవుతుంది. Next minus ఇప్పుడు -1/d² into x to the power of 4/12 plus x square ఉంది. సో నెక్స్ట్ నేను ఇంకొక 1/d ఇలా పెట్టుకొని ఇంకోసారి ఇంటిగ్రేషన్ చేసుకుంటా ఓకే 1/d ఆఫ్ x to the power of 4/12 plus x square. Now 1/d అంటే అగైన్ ఇంటిగ్రల్ 1/d అంటే ఇంటిగ్రల్ అంటే ఏంటి ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ integral of x to the power of 4/12 plus x square dx. Now -1/d into integral of x power 4 ki x power 5/5 12 5s are 60 plus x square ki x cube by 3. So next ఇంకా లాస్ట్ వన్ టైం ఇంకా 1/d ఉంది ఓకే ఇంకో 1/d ఉంది కాబట్టి మనం ఇంకొకసారి ఇంటిగ్రేషన్ చేస్తే మన ప్రాబ్లం అయిపోతుంది సో దట్ ఇక్కడ -1/d of ఏముంది ఇక్కడ x to the power of 5 by x to the power of 5 by x to the power of 5 by 60 plus x cube by 3. Now minus 1/d అంటే ఇంటిగ్రల్ x to the power of 5 by 60 plus x cube by 3 dx. Now x to the power of 5 integration x power 6 by 6 660s are 360 plus x to the power of 4 x cube ki x to the power of 4 by 4 4 3s are 12. ఇది మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఇది మన pi is equal to minus x to the power of 6 by 360 plus x to the power of 4 by 12. It is our required result. So next question. So fifth question ఒకసారి చూద్దాం ఫైండ్ pi ఆఫ్ ఇక్కడ కూడా క్వశ్చన్ లో pi అడిగాడు pi ఆఫ్ ఏమడిగాడు d² plus 5d plus 6 into y equal to 1 plus 2x plus x square. Now pi ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయాలన్నా pi is equal to 1 by f of d into q of x. So that 1 by what is f of d? d² plus 5d plus 6 into q of x is equal to 1 plus 2x plus x square. సో జనరల్ గా ఏం చేస్తాం మనకి ఇక్కడ అన్ని x టర్మ్స్ ఉన్నాయి అన్ని x టర్మ్స్ ఉన్నప్పుడు డినామినేటర్ ని మనం 1 plus x లా రాసుకోవాలి లేదా 1 minus x లా రాసుకోవాలి ఇక్కడ అన్ని ప్లస్ లే ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా మనకు వచ్చేది 1 plus x 1 minus x అనేది రాదు సో లీస్ట్ డిగ్రీ టర్మ్ ఏంటి 6 కామన్ తీసుకుంటే నాకు ఏమైతుంది 1 plus d² plus 5d by 6 అవుతుంది ఆఫ్ 1 plus 2x plus x square. Now 1 by 6 into ఇది మొత్తం నాకు ఎలా ఉంది ఇదంతా 1 plus x లా ఉంది 1 plus నేను ఇదంతా పైకి తీసుకెళ్తున్నా d² plus 5d by 6 whole power -1. సో ఇక్కడ నాకు 1 plus 2x plus x square. Now నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తాను నేను 1 plus x whole power -1 ఎక్స్పాన్షన్ మనందరికి తెలిసిందే ఏంటది 1 plus x whole power -1 అంటే 1 minus x plus x square minus x cube plus 1. సో ఇక్కడ మాక్సిమం మనకి x స్క్వేర్ ఉంది x స్క్వేర్ ని మాక్సిమం ఎన్ని టైమ్స్ డెరివేట్ చేయగలుగుతాం 2 టైమ్స్ అంటే మనకి d² టర్మ్స్ వరకు ఉంటే సరిపోతుంది ఓకే సో దట్ 1 by 6 into 1 minus x so d² plus 5d by 6 నెక్స్ట్ దాంట్లో ప్లస్ x స్క్వేర్ కూడా రాద్దాం ప్లస్ x స్క్వేర్ అంటే d² plus 5d by 6 whole square plus 1 of
ఏముంది ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్. ఓకే, సో దీంట్లో ఒకసారి మనం ఎక్స్పాన్షన్ రాద్దాం. ఇది ఇక్కడ మనం నీట్గా రాద్దామండి, అక్కడ ప్లేస్ సరిపోలే. 1/6 ఇంటూ 1 మైనస్ ఎక్స్. ఒకసారి ఇది రాసింది ఇక్కడ ఇంకోసారి రాస్తున్నా. 1 ప్లస్ ఇక్కడ ఒకసారి క్లియర్ చేద్దాం. ఒకసారి 1/6 ఇంటూ 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 5d/6 హోల్ పవర్ -1. 5d/6 హోల్ పవర్ -1. సో ఇంకా ఇక్కడ ఏముంది 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ చూద్దాం ఎలా రాస్తాను. ఇది నీకు ముందే చెప్పాం, ఇదంతా సమ్ ఎక్స్. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 వస్తుంది. ఓకే, ఆల్టర్నేటివ్ ప్లస్ మైనస్, ఇది మైనస్. ఓకే, నా ఇక్కడ నాకు 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 అంటే 1 మైనస్ ఎక్స్ అంటే డి స్క్వేర్ ప్లస్ 5d/6 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ప్లస్ 5d/6 హోల్ స్క్వేర్ సో అని రాసేద్దాం చాలు. ఇక్కడ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ 1/6 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ 5d/6. ఇక్కడ రెండు టర్మ్స్ కావాల్సిందే. ఇక్కడ దీన్ని ఒకసారి ఎక్స్పాన్షన్ చేస్తే ఏమేమవుతాయి, d⁴ ప్లస్ 25d స్క్వేర్ ప్లస్ 2ab 10d³/6 ఆఫ్ సో అని ఉంటుంది ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్, ఎందుకు మనకు అవసరం లేదు. ఇక్కడ ఈ d⁴ ఈ 10d³ కూడా అవసరం లేదు, మిగిలినవి రాసేయండి. ఎందుకు అంటే 4 టైమ్స్ మనం డెరివేటివ్ చేయలేంగా ఎక్స్ స్క్వేర్ ని, ఓన్లీ 2 టైమ్స్. కాబట్టి నెగ్లెక్ట్ హైయర్ ఆర్డర్ డిగ్రీ టర్మ్స్. నా 1 ఇక్కడ ఏమైతుంది, హైయర్ ఆర్డర్ డిగ్రీ అంటే ఈ d⁴ ఈ d³ మనకు అవసరం లేదు, ఓన్లీ d స్క్వేర్ చాలు. 1 మైనస్ ఇది d²/6, ఇక్కడ -5d/6, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఇంకా మిగిలింది ఏంటి, ఓన్లీ 25/6 d స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. నౌ 1/6 ఇంటూ 1 ఇంటూ ఇది మొత్తం మల్టిప్లై చేసుకుంటే 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇప్పుడు ఇక్కడ 5d/6 ఉంది మైనస్ 5/6 ఇంటూ డి ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. 25/6 మైనస్ 1/6 అంటే అంతే కదండి, ఇది ప్లస్ 25/6, ఇది -1/6 అంటే 24/6. అంటే ఇది ఎన్ని టైమ్స్, 4 టైమ్స్. 6 4 = 24 అంటే ఓన్లీ 4 వస్తుంది. 4d స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. నౌ నెక్స్ట్ ఏంటి, డి అంటే మీ అందరికి తెలిసిందే d/dx, అవునా. డి అంటే మనకేం తెలుసు, d/dx అని. డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ చేయాలి. 1/6 ఇంటూ ఓకే 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/6 ఇంటూ డెరివేటివ్ చేస్తున్నా. d/dx 1 అంతా 0, కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0, 2x కి 2, ఎక్స్ స్క్వేర్ కి 2x అయిపోయింది. ప్లస్ 4 ఇంటూ 2 టైమ్స్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 1 టైం చేసుకున్నాం కదా, మళ్ళీ సెకండ్ టైం అంటే దీనికి డెరివేటివ్ చేస్తే 2 కి 0, 2x కి ఓన్లీ 2. సో ఇక్కడతో మనకి ఇది అయిపోయింది. ఓకే, నా ఇంకా లాస్ట్ స్టెప్ లో సింప్లిఫికేషన్ ఉంది. ఆ సింప్లిఫికేషన్ వీలైతే ఇక్కడ చేయండి, లేదంటే ఎక్కడ చేద్దాం, పక్క పేపర్లో చేయాలంటే మళ్ళీ రిస్క్. మనకి పక్క పేపర్కి వెళ్తే ఇదంతా ఏం కనపడదు. సో నేను ఇక్కడ మీకు అడ్జస్ట్ చేస్తా చూడండి, ఏమనుకోకండి, స్పేస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఈ రెడ్డింగ్ తోటి ఇక్కడ నేను స్పెషల్గా ఈ సింప్లిఫికేషన్స్ చేస్తా చూడండి. ఓకే, ఈ 1/6 అలాగే ఉంటుంది. ఇక్కడ 1 ప్లస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ అది అలాగే ఉంది. ఇక్కడ మైనస్, ఇందులో ఇది 2 టైమ్స్ అంటే -5/3, అది అలా రాసేద్దాం. ఓకే, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఈ 2 ఇందులో 3 టైమ్స్ -5/3x. నెక్స్ట్ ఇక్కడ ఒక +8 అంతే. ఇప్పుడు ఏమవుతుంది, 1/6 ఇంటూ ఇక్కడ ఒక ఎక్స్ స్క్వేర్, ఇది 2 - 5/3. 2 - 5/3 ఎంత, 1/3x. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది, మిగిలిన కాన్స్టెంట్లు. 8 + 1 9, 9 - 5/3 ఎంత, 27 - 5 22/3 ప్లస్ 22/3. దట్స్ ఆల్. ఇదంతా మనకి ఇదే మన పిఐ. ఓకే,
లేదు అంటే ఇంకా ఎల్సిఎం తీసుకుంటే మీకు 3x² + x + 22/18 వస్తుంది. సో చాలు, అది అక్కడ వరకు చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ కూడా ఫైండ్ పిఐ అన్నాడు. ఫైండ్ పిఐ ఆఫ్ 1 సారీ సాల్వ్ అన్నాడు ఇక్కడ, సారీ అండి. సాల్వ్ 1/d² - 1 ఇంటూ x² + x అని ఇచ్చాడు. ఓకే, సో ఎలా చేస్తాం? ఇంతకుముందు చేసిన ప్రాబ్లం ఏంటంటే అది ఓకే, ఇది అంతకుముందు చేసింది d⁴ 6 - 1. ఓకే ఫైన్. సో ఇక్కడ సాల్వ్ 1/d² - 1 ఇంటూ x² + 1 ఇలా ఇచ్చాడు. అంటే ఇది పిఐ అనే కదా, అంటే ఇది పిఐ అని 1/d² - 1 x² + x. సో దట్ ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏం చేద్దాం, దీన్ని మార్చేద్దాం. ఎందుకు, నాకు ఎట్లా ఉండాలి ఎప్పుడు కూడా ఈ ఎక్స్ టర్మ్స్ కనిపించినాయి. ఎక్స్ టర్మ్స్ కనిపిస్తే మనకి either 1 + x² - 1 అన్న రావాలి, లేదా 1 - x² - 1. అంటే 1 అనేది ఫస్ట్ ఉండాలి. అంటే -1 కామన్ తీద్దాం. 1 - d², మైనస్ కామన్ తీయడం వల్ల ఇది 1 - d² అవుతుంది, x² + x. సో దట్ మైనస్ ఇది న్యూమరేటర్కి వెళ్తే 1 - d² - 1. నెక్స్ట్ బైనామియల్ థియరం ఎక్స్పాన్షన్ చేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది 1. ఇది మీకు ఇంతకుముందు చెప్పినట్టు సారీ 1 - x² - 1 లా ఉంది కదా, దాని ఎక్స్పాన్షన్ ఏమవుతుంది 1 + x + x² + x³ + so on. ఇక్కడ మైనస్ ఉంటే అన్ని ప్లస్లే వస్తాయి. సో దట్ మనం ఏం చేద్దాం, 1 + x 1 + x 1 + d² + x² అంటే ఇంకా d⁴ + so on. ఇవన్నీ అవసరం లేదు మనకి, d⁴ కూడా అవసరం లేదు. ఎందుకు, మనకి ఇది ఈ టర్మ్ కూడా అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సిన టర్మ్ 1 + d². ఎందుకు, మాక్సిమం మనకి ఇక్కడ x² ఉంది కాబట్టి d² టర్మ్స్ వరకు చాలు, ఎందుకంటే నేను ఫర్దర్ గా దాన్ని డెరివేటివ్ చేయలేను. కాబట్టి సింపుల్ గా ఇప్పుడు ఏమవుతుంది, మన రిజల్ట్స్ ఎలా రాయాలి ఇక్కడ రాయడానికి ట్రై చేద్దాం. సో మైనస్ ఇంటూ ఇక్కడ సారీ 1 + d², 1 ఇంటూ ఇలా ఉంది. ఇప్పుడు 1 ఇంటూ x² + 1 అంటే x² + x. ఓకే, తర్వాత d² తోటి ప్లస్ d² ఆఫ్ x² + x అయిపోయింది, మైనస్ x² + x ప్లస్ 2 టైమ్స్ డెరివేట్ చేయాలి. x² 1 టైం చేస్తే 2x, ఇక్కడ x ఉంది కదా, ఒకసారి చేస్తే 2x + 1, రెండోసారి చేస్తే 2 వస్తుంది. ఫైనల్ ఆన్సర్ ఎంత, 2. ఇది 2. సో ఇదే మన సొల్యూషన్. సో ఇదే పర్టికులర్ ఇంటిగ్రల్ లేదా సొల్యూషన్ అంటే ఇది మనం రాసే పిఐ అవుతుంది, -(x² + x + 2). సో ఇలా చేయాలి. ఓకే, ఫైండ్ పిఐ అని అడుగుతాడు అనమాట అలా ఇచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా ఫైండ్ పిఐ ఆఫ్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఏమడిగాడు, d+2 హోల్ స్క్వేర్ ఇంటూ y = x² అన్నాడు. యాక్చువల్గా మీకు ఈ ప్రాబ్లమ్ని 2 ways లో చెప్పగలుగుతాను నేను. లైక్ ఏంటంటే పిఐ = జనరల్గా ఏంటి 1/d+2 హోల్ స్క్వేర్ ఇంటూ x² కదా, 1/f(d) × q(x) కదా. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 + x మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఓన్లీ 1 + x² - 1 లేదా 1 - x² - 1. ఇలా కాకుండా ఒక్కొక్కసారి 1 + x² - 2 కూడా రావచ్చు. ఇది అలాగే వెళ్తుంది ప్రాబ్లం. కానీ అలా చేసే కంటే ముందు ఇంకా మీకు 1 - x² - 2 వీటి ఎక్స్పాన్షన్స్ ఏంటి అని అంటే 1 - 2x + 3x² - 4x³ అలా రాస్తాం. దీన్ని ఏమవుతుంది, అన్ని ప్లస్లు అవుతాయి. 1 + 2x + 3x² - 4x³ ఇలా రాయొచ్చు. సో దట్ బట్ 1 ఉండాలి కదా ఫస్ట్. అయితే ఈ 2ని బయట తీసుకొచ్చేయండి, అంటే 2ని కామన్ తీస్తే 2² అవుతుంది. 1 + d/2 హోల్ పవర్ 2 ఆఫ్ x². సో దట్ మీకు ఫైనల్ గా మీకు వచ్చే కంక్లూజన్ ఏంటి అని అంటే ఇక్కడ ఎప్పుడు ఇలాగనే ఉండవు, మీకు 1 + x² - 2 కూడా రావచ్చు. ఎలా అంటే 1 + x² - 2 వస్తే దాని ఎక్స్పాన్షన్ 1 - 2x + 3x²
-4x³ అలా. లేదు ఎక్కడైనా 1 - x హోల్ పవర్ -2 వస్తే అన్ని ప్లస్లు 1 + 2x + 3x² + 4x³. సో ఇక్కడ 1/4 అలాగే ఉంటుంది. న్యూమరేటర్కి వెళ్తే 1 + d/2 (2) of x² ఏమవుతుంది 1 - 2x అంటే d/2 + 3x² అంటే d/2 హోల్ స్క్వేర్. సో అని చాలు. ఎందుకు x² ఉంది, d² వరకు చాలు. దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది 1 - d + 3/4 ఇంటూ d² ఆఫ్ x². జస్ట్ మల్టిప్లై చేసేయండి ఇక్కడ. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో ఏమవుతుంది ఇక్కడ మల్టిప్లై చేస్తే 1/4 ఇంటూ 1 ఇంటూ x² మైనస్ d ఆఫ్ x² ప్లస్ 3/4 ఇంటూ d² ఆఫ్ x². నౌ 1/4 ఇంటూ x² మైనస్ d/dx ఆఫ్ x² అంటే 2x ప్లస్ 3/4 ఇంటూ 2xకి మళ్ళీ చేస్తే ఆల్రెడీ 2x వచ్చింది. x² 1 టైం చేస్తే డెరివేటివ్ 2x, మళ్ళీ చేస్తే 2. ఓకే 2 ఇందులో ఇది 2 టైమ్స్. సో నీ ఫైనల్ ఆన్సర్ వచ్చి 1/4 ఇంటూ x² మైనస్ 2x ప్లస్ 3/2 ఇలా రాసేయచ్చు. ఇదే మన పర్టికులర్ ఇంటిగ్రల్. ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా ఫైండ్ పిఐ ఆఫ్ d² + 1 ఇంటూ y ఈక్వల్ టు x². వెరీ సింపుల్, ఆల్రెడీ మనం చేసాం ఈ ప్రాబ్లం. బట్ ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ లో ఇలా అడిగాడు d²y/dx² + y ఈజ్ ఈక్వల్ టు x² అని. బట్ ఈ రెండు క్వశ్చన్స్ సేమ్ అండి, కాబట్టి మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సో ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ బీటెక్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఎట్లా పాస్ కావాలి ఏంటి అనేది నేను మంచి వీడియోస్, నేను క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కలెక్ట్ చేసి చెప్తున్నా అండి. డెఫినెట్గా ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఆ నమ్మకంతో మీకు ఈ వీడియోస్ చేస్తున్నా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే బాయ్.